మోజుపడి అడిగావుగా, నా నెల జీతం అంతా పోసి కష్టపడి కొన్నాను. పెట్టుకో. మీరే పెట్టండి. కాకుల్ని కొట్టి గద్దలకు పెడతారంటారే, అలా మీ అన్న ఊళ్ళో వాళ్ళ కడుపులు కొట్టి ఈ ఊర కుక్కకు పెడుతున్నాడు. సిగ్గుమల్లుడు, ఇది ఒక బతుకేనా? మిక్స్ చేయి. ఏంటండి కుదిపినట్టుంది? పంపర పనసనాడు నువ్వు పక్కన ఉండగా కుదిపినట్టుగా ఇంకెలా ఉంటుంది? ఏంటండి పైకి వెళ్తున్నట్టుగా ఉంది? పైగా స్వర్గానికే కదా వెళుతోంది. You never miss a tip from your own body. All you wanna know is the Raja, baby. What's the game of action? So don't ever you risk it. He's the Raja, mommy. Listen up and all these chicks. You never miss a tip from your own body. All you wanna know is the Raja, baby. What's the game of action? So don't ever you risk it. He's the Raja, mommy. సార్, ఒక అసిస్టెంట్ కమిషనర్ గా ఉండి డ్యూటీ చేయాల్సిన కార్లు ఇలా లూటీ చేస్తున్నారే. సార్, ఇలాంటి పనులన్నీ ఏదైనా కాటేజ్ కి వెళ్ళి చేసుకోవచ్చు కదా. నేను ఎప్పుడే చెప్పాను, ఈయనే వినలేదు. ఏం సార్, ఇన్నాళ్ళు మారుతి వ్యాన్లోనే వ్యభిచారం చేసేవారు, ఇప్పుడు పోలీసు వ్యాన్లోనూ మొదలు పెట్టారా? సార్, పోలీసు వాళ్ళు ఏం చేసినా అడగరనే పొగరుతో మీరు ఏమైనా చేస్తారా? చెప్పండి సార్, అడుగుతున్నాగా. చెప్పండి సార్. చెప్పండి. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఏంటన్నయ్య అవుతారు? నిన్ను ఇలా చూడాల్సి వస్తుందని నేను అసలు కల్లో కూడా అనుకోలేదన్నయ్య. ఏంటి కర్మ, నైట్ డ్యూటీకి వెళ్తున్నా అన్నావు. ఇదేనా నైట్ డ్యూటీ? ఫోటో తీయనా? మోహన్ దాచుకోవడం అవుట్ ఆఫ్ ఫ్యాషన్, నవ్వుతూ ఫోటో పోజ్ అవ్వడం లేటెస్ట్ ఫ్యాషన్. అవును. ఇప్పుడు నువ్వు ఏమంత పెద్ద తప్పు చేసావు? ఊళ్ళో ఎవరు చేయని తప్ప కదా. నిండా మునిగిన వాడి చలే ఉందన్నా, నవ్వుతూ పోజ్ అవ్వనా? నీకు బుద్ధిందా? అన్నయ్య మాత్రమే పోసి ఇవ్వడం ఏంటి? వదిలి కూడా పోసిస్తే పైన చేయ వదిన. ధైర్యంగా చూడు, తీయండి. నువ్వు అన్నయ్య వాటేసుకో, సిగ్గుపడకుండా వాటేసుకో. మిస్టర్ తీయండి. అంత ఎత్తున వేలాడింది పోలీస్ కారు కాదు, పోలీసు పరువు. ఇంతవరకు పోలీసు వాళ్ళమే అన్ని కార్లు చెక్ చేస్తున్నాం, కానీ ఇక మీదట పోలీసు బండి ఎక్కడున్నా పబ్లిక్కే తొంగి చూడాలి. అదో పెద్ద డయానా, ఈయనో పెద్ద చార్లెస్. నెక్లెస్ ప్రెజెంట్ చేశాడట, నెక్లెస్. సార్, ఒక అసిస్టెంట్ కమిషనర్ ని ఒకటి తెల్లారులు బోరోజు బుట్టలో పెట్టుకోగలిగిందంటే అది అలాంటి కేసు కాదు సార్. దాని సెల్ ఫోన్ నంబర్ తీసుకుని డిపార్ట్మెంట్ లో అందరికి ఇచ్చామంటే ఇక నుంచి అందరూ అలర్ట్ గా ఉంటారు కదా. మిస్టర్ కృష్ణప్రసాద్, ఆల్రెడీ నీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ తో నువ్వు ఎస్కేప్ అవుతూనే వచ్చావు. కానీ ఈ రోజు ప్రెస్, పబ్లిక్, ఛానల్స్ అందరికీ తెలిసిపోయింది. దెర్ ఈజ్ నో వే యు ఆర్ సస్పెండెడ్.